దాదాగిరి ఎవరి మీద చేయాలనో వారి మీద చేయాలి. ఎవరితో పడితే వారితో చేస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుద్ది. అచ్చం ఇప్పుడు అలాగే ఉంది అమెరికా పరిస్థితి. భారత్తో టారిఫ్ పేరిట దాదాగిరి చేసి పెద్ద తప్పు చేసింది. దేని గురించి అయితే అమెరికా భారత్ మీద దాదాగిరి చేసిందో ఇప్పుడు భారత్ కూడా అదే రూట్లో వెళ్లి అమెరికాకు చెక్ పెట్టింది. మనం మాట్లాడుకుంటోంది మెడిసిన్ ఇండస్ట్రీ గురించి, అంటే ఫార్మా. భారత్ తాను చేస్తున్న మెడిసిన్ ఎగుమతుల్లో దాదాపు 40% అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఈ ఎగుమతుల్లో మెడిసిన్స్ మరియు ఇతర మెడికల్ పరికరాలు ఉంటాయి. మొన్నటి వరకు అమెరికా ఈ 40% ఎగుమతులపై ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీ అనేది వేయలేదు. కానీ ఇటీవల ట్రంప్ టారిఫ్ ప్రకటన నేపథ్యంలో ఈ మెడిసిన్ ఎగుమతుల్ని టారిఫ్ల కిందకి తీసుకుంది. ఇక నుంచి భారత్ యొక్క మెడిసిన్స్ పై దాదాపు 10% ఇంపోర్ట్ డ్యూటీని అమెరికా విధించనుంది. అయితే భారత్ యొక్క మెడిసిన్స్ పై 10% టారిఫ్ విధింపుతో అమెరికాకు ఎంతగా నష్టం జరుగుతుంది అనేది ట్రంప్ గమనించడం లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై టారిఫ్లు విధిస్తూ ఒక విధంగా చెప్పాలంటే రాక్షసానందం పొందుతున్న పరిస్థితి. ట్రంప్ టారిఫ్ల పేరిట భయపెడుతూ ఆ దేశాల్లో ఉన్న మార్కెట్ని క్యాప్చర్ చేసుకుని పెద్ద ఎత్తున డాలర్స్ని ఆర్జిస్తున్న పరిస్థితి. అందుకే అమెరికా భారత్పై కూడా పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తున్న పరిస్థితి. మొదటగా కొన్నింటి మీద టారిఫ్లు విధిస్తూ మెడికల్ ఇండస్ట్రీ మీద కూడా దాదాపు 10% మేర టారిఫ్లు విధించడం జరిగింది. ఫార్మా ఇండస్ట్రీలో భారత్ గ్లోబల్ లీడర్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో మొత్తం 195 దేశాలుండగా అటు ఇటుగా 15 దేశాలు వదిలిపెట్టినా మొత్తంగా 180 దేశాలకి భారత్ మెడిసిన్స్ని సప్లై చేస్తోంది. భారత్ ఎక్కువగా నార్త్ అమెరికా, యూరప్ మరియు ఆఫ్రికా దేశాలకు సప్లై చేస్తోంది. మెడిసిన్స్లో ముఖ్యంగా జనరిక్ మెడిసిన్స్ని ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో చూసుకుంటే దాదాపు 20% జనరిక్ మెడిసిన్ని భారత్ ఒక్కతే సప్లై చేస్తోంది. భారత్ కేవలం మెడిసిన్ ప్రొడక్షన్లో మాత్రమే కాక వ్యాక్సిన్ ఉత్పత్తిలో కూడా గ్లోబల్ లీడర్గా ఉంది. భారత్ దాదాపు 60% వ్యాక్సిన్ ఉత్పత్తిని చేస్తోంది. భారత్ అనేది ప్రపంచంలో ఎక్కువగా మెడిసిన్స్ను ఉత్పత్తి చేస్తున్న 3వ దేశంగా ఉంది. భారత్లో మెడిసిన్లు అనేవి చాలా తక్కువ ధరలోనే తయారవుతాయి. ఎందుకంటే వాటికి కావాల్సిన ముడి సరుకులన్నీ భారత్లోనే దొరుకుతాయి కూడా. ఇక వ్యాక్సిన్ ఉత్పత్తిలో చూసుకుంటే ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ దేశంగా ఉంది. అంతర్జాతీయంగా చూసుకుంటే మెడిసిన్కి పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్కు తగ్గట్టు భారత్ ఫార్మా ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున గ్రో అవుతోంది. భారత్ యొక్క ఫార్మాస్యూటికల్ మార్కెట్ దాదాపు 55 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఫార్మా ఇండస్ట్రీ 2030 వరకు 130 బిలియన్ డాలర్స్కి చేరుకుంటుందని అంచనా. అయితే అమెరికా భారత్ యొక్క మెడిసిన్ మీద దాదాపు 10% టారిఫ్ విధించిన నేపథ్యంలో అమెరికాకు భారత్ యొక్క మెడిసిన్ మీద అంతగా డిపెండెన్సీ ఏముందనే చర్చ నడుస్తోంది. మరి భారత్ మెడిసిన్స్ మీద 10% టారిఫ్ విధించాలన్న ట్రంప్ నిర్ణయం కరెక్టా కాదా అనేది తెలియాలంటే ఇక ముందు మనం చెప్పుకోబోయేదాన్ని జాగ్రత్తగా వినండి. అమెరికా హెల్త్ కేర్ మరియు మెడికల్ సెక్టార్ విషయంలో భారత్ మీద పెద్ద ఎత్తున ఆధారపడుతోంది. అమెరికాకు భారత్తో చాలా విషయాల్లో అవసరం పడుతుంది. మెడిసిన్స్, డాక్టర్స్, మెడికల్ రీసెర్చ్ విషయంలో భారత్ యొక్క అవసరం అమెరికాకు చాలా ఉంది. సింపుల్గా చెప్పాలంటే అమెరికా యొక్క ఫార్మసీ అనేది భారత్ ఫార్మసీ సెక్టార్ లేకుంటే కుప్పకూలిపోవడం ఖాయం. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నామంటే మెడికల్ సప్లై విషయంలో మనల్ని మించిన గ్లోబల్ లీడర్ ఎవరూ లేరని చెప్పొచ్చు. అమెరికాలో అమ్ముడయ్యే దాదాపు 40% జనరిక్ మెడిసిన్ అనేది భారత్ నుంచి ఎగుమతైనవే. జనరిక్ మెడిసిన్ గురించి మాట్లాడుకుంటే కనుక జనరిక్ మెడిసిన్ అనేది బ్రాండెడ్ మెడిసిన్ కంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అంతేకాక బ్రాండెడ్ మెడిసిన్తో పోలిస్తే ఈ జనరిక్ మెడిసిన్ ధర చాలా తక్కువగా ఉంటుంది. అయితే అమెరికాలో ఉన్నవారు జలుబు, దగ్గుకి మెడిసిన్ కావాలంటే అమెరికన్ మెడిసిన్ కూడా అందుబాటులో ఉంటుంది. కానీ భారతీయ మెడిసిన్తో పోలిస్తే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అమెరికన్ మెడిసిన్స్ ఉన్న భారతీయ జనరిక్ మెడిసిన్లు కొనడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అంత నమ్మకం భారతీయ మెడిసిన్స్ మీద. ఇది ఎలా ఉంటుందంటే ఐఫోన్ అమెరికాలో తయారవుతుంది, కానీ చైనా స్టిక్కర్ వేసుకుని చైనాలో తయారైందని అందరూ అనుకుంటారు. సేమ్ ఇది జనరిక్ మెడిసిన్స్ కూడా వర్తిస్తుంది. ఎలా అంటే మీరు అమెరికాలో ఏ టాప్ హాస్పిటల్కైనా వెళితే కనుక డాక్టర్ పేరు రెడ్డి అన్న, పటేల్ అన్న, డాక్టర్ శర్మ అన్న, డాక్టర్ కుమార్ల పేరుతో డాక్టర్లుంటారు. అలా విన్నప్పుడు ఏమీ ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే భారతీయ డాక్టర్లు లేనిది అమెరికన్ ఆసుపత్రులు అస్సలే ఉండవు. అమెరికాలో పెద్ద ఎత్తున డాక్టర్, నర్స్, మెడికల్ స్టాఫ్ భారతీయులే ఉంటారు. మనం ఇంతకుముందే చెప్పినట్టుగా భారత్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్. కోవిడ్ సమయంలో అమెరికాకు మాత్రమే కాక మిగతా ప్రపంచ దేశాలకు భారతే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ సరఫరా చేసింది. అమెరికా ఏదైనా చేయగలదు, ఎందుకంటే అమెరికా వద్ద పెద్ద ఎత్తున డబ్బుంది. అంతేకాక అమెరికా యొక్క హెల్త్ కేర్ సిస్టమ్ని భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. మెడికల్ రీసెర్చ్, డేటా మేనేజ్మెంట్, హెల్త్ టెక్నాలజీ విషయంలో భారత్ అమెరికాలో కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికన్ హాస్పిటల్స్లో సాఫ్ట్వేర్ల విషయంలో కావచ్చు, ఇంకా వేరే ఇతర విషయాల్లో భారతీయ ప్రొఫెషనల్స్ అవసరం అనేది ఎంతైనా ఉంది.
భారత్ మెడిసిన్స్ మీద మరియు హెల్త్ కేర్ సెక్టార్ మీద ఇంతలా ఆధారపడుతున్న అమెరికా భారతీయ మెడిసిన్స్ మీద కనుక రెసిప్రోకల్ టారిఫ్ కనుక విధిస్తే అమెరికన్ కస్టమర్లకు భారతీయ మెడిసిన్స్ విషయంలో ఇంపాక్ట్ పడే అవకాశం 100కు 100% ఉంది. ఒక్కసారి భారతీయ జనరిక్ మెడిసిన్లు అమెరికాకు ఎగుమతి అవడం ఆగిపోతే అమెరికన్లు ఇక అమెరికన్ మెడిసిన్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అమెరికాలో ఐర్లాండ్ $31.6 బిలియన్, జర్మనీ $21.5 బిలియన్, స్విట్జర్లాండ్ $17.9, ఇండియా $10.8, నెదర్లాండ్స్ $10.1 మేర మెడిసిన్లు అమెరికాలో అమ్ముడవుతూ ఉంటాయి. ఒకసారి భారతీయ మెడిసిన్లు, నర్సులు, డాక్టర్ల మీద ఆధారపడ్డ అమెరికాకు భారతీయ మెడిసిన్ సప్లై అనేది నిలిచిపోతే అమెరికాలో మెడిసిన్ల ధరలనేవి ఆకాశాన్ని తాకే అవకాశం ఉండడంతో పాటు డాక్టర్ల కొరత అనేది ఏర్పడుతుంది. వ్యాక్సిన్ల సప్లై అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాక భారత్ నుంచి మాస్క్ కిట్స్, ఎక్స్రే మిషన్స్, అల్ట్రాసౌండ్ స్కానర్, బ్లడ్ ప్రెషర్ మానిటర్లు కూడా అమెరికాకి ఎగుమతవుతూ ఉంటాయి. ఒక్కసారిగా ఇవి కూడా ఆగిపోతే అమెరికాలో మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఏర్పడుతుంది. 2023లో అమెరికాకు $2.8 అరబ్ యొక్క మెడికల్ వస్తువుల్ని భారత్ ఎగుమతి చేసింది. దీన్ని బట్టి భారత్ కనుక టారిఫ్లతో విసిగిపోయి అమెరికాకు మెడికల్ సప్లై ఆపేస్తే అమెరికాకు పెద్ద ఎత్తున నష్టం వచ్చే అవకాశం ఉంది. అయితే అమెరికా టారిఫ్ పేరుతో రెచ్చిపోతూ తనకు తాను ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. కొంతకాలంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, ముఖ్యంగా సుంకాల విధింపు నేపథ్యంలో అక్కడ ఆర్థిక మాంద్యం భయాలు పెరిగిపోయాయి. ఇంకా ట్రేడ్ వార్ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉండడంతో పాటుగా డాలర్ విలువ తగ్గుతోంది. తాజాగా యుఎస్ డాలర్ మరోసారి భారీగా తగ్గింది. అయితే ట్రంప్ మాత్రం టారిఫ్ల విషయంలో వెనక తగ్గే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా చేత టారిఫ్ విధించబడిన దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఇప్పుడు అంతటా ఉత్కంఠగా మారిన పరిస్థితి. ఇప్పటిదాకా మనం భారత్ యాంగిల్లోనే మాట్లాడుకుంటున్నాం. ఇంకా రాను రాను అన్ని దేశాలు గొంతు విప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు డాలర్కు పోటీగా కరెన్సీ తెస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కొద్దిమేర అమెరికా కనుక బ్రిక్స్ దేశాలకి చిక్కితే ఇక బ్రిక్స్ దేశాలు అమెరికాకు చుక్కలు చూపిస్తాయి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేకపోయినా భవిష్యత్తులో చూడాల్సి ఉంది. అమెరికా భారతీయ మెడిసిన్ల మీద విధిస్తున్న 10% టారిఫ్ల గురించి ఏమనుకుంటున్నారు? భారత్పై అమెరికా టారిఫ్ల విధింపు ముఖ్యంగా మెడిసిన్ల విషయంలో చేస్తున్న దాన్ని బట్టి అమెరికాకు భారత్ మెడిసిన్ సప్లై చేయడాన్ని ఆపేయాలా వద్దా? ఒకవేళ సప్లై అనేది నిలిపివేయడం వల్ల అమెరికా టారిఫ్ విషయంలో దిగొస్తుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.